చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను ఈరోజు. పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కరిపించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడే చూశా, మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు, చేతులు, కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా హద్దులుంటాయి. పిచ్చి పిచ్చి కూతలు కోస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకుందని మరొక్కసారి హెచ్చరిస్తూ, ఆ బూమ్ బూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం, జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్, మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి? ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? ప్రతి అక్క చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి,
ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి 2014 ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మని వెళ్ళి అడగండి. బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు, జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా, అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖులు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకల మీద, ఈ పెత్తందారుల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లెమ్మ కూడా చెప్పండి. మేము సిద్ధమని ప్రజాప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి. ఎందుకంటే ఈ 58 నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారధులు మీరే. కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది. ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు, వివక్ష చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు. అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి 92-95% ఇళ్లకు మేలు జరిగింది. ఎప్పుడు చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ 58 నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే, ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే, ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.